పొద్దున్నే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అవినాష్ నిఖిల్ కి ఒక విషయం గౌతమ్ గురించి చెప్పుకొచ్చాడు. నైట్ అవినాష్ దగ్గరికి గౌతమ్ వెళ్ళాడు. అయితే గౌతమ్ అన్నాడట, అరే నాకెందుకో ఈ సీజన్ విన్నర్ నేనే అనుకుంటున్నానంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు గౌతమ్, ఆల్రెడీ నిఖిల్ ఆట మనం చూసే వచ్చాం కదా అంటే, అలా కదరా, నాకెందుకంటే నేను అనాలిసిస్ చేసుకున్న ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఏదైతే 12వ వారం నామినేషన్ జరిగే చూడు, అప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి నిఖిల్ని టార్గెట్ చేసి మాట్లాడారు. అంటే ఖచ్చితంగా నిఖిల్కి బయట మైనస్ అయ్యిందని, అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా గౌతమ్తో పెట్టుకోద్దని చెప్పిన సందర్భాలు కూడా నేను విన్నాను. అంతెందుకు నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పారే అంటూ నిఖిల్నే చెప్పాడు. ఇక స్టేజ్ మీదకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను టాప్ 5లో పెట్టారు. అయితే ఈ లెక్కను చూస్తుంటే ఖచ్చితంగా నిఖిల్కి బయట నెగిటివ్ అనేది ఏర్పడింది. అందుకే బహుశా ఈ సీజన్ విన్నర్ నేను అవుతానేమో, నిజంగా నేను విన్నర్ అవ్వాలరా, నెక్స్ట్ లెవెల్ ఉంటుందిరా అంటూ గౌతమ్ అవినాష్కి చెప్పాడట. ఇక ఇదే విషయం పొద్దునే అవినాష్ నిఖిల్కి చెప్తున్నాడు. అరే గౌతమ్ రాత్రి నాకు ఒక విషయం చెప్పాడు అంటే నిఖిల్ ఏంట్రా విషయం అంటే, ఏం లేదురా, ఈ సీజన్ విన్నర్ గౌతమ్ అవుతాడంట, నువ్వు అవ్వలేవంట అంటే, ఈలోగా నిఖిల్ అన్నాడు, సర్లేరా అందరూ అలాగే అనుకుంటారు, ఇక్కడ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నేనే విన్నర్ అవుతానని, అలా అనుకోపోతే ఇంకెందుకు అంటూ చాలా స్పాంటనియస్గా భలే మాట్లాడాడనే చెప్పాలి నిఖిల్. అయితే అవినాష్ అంటున్నాడు, అరే నీకు బ్యాడ్ అవడం వల్ల గౌతమ్ గుడ్ అవ్వడం వల్ల గౌతమే ఈ సీజన్ విన్నర్ అవుతానని చెప్తున్నాడు రా అంటే, ఈలోగా నిఖిల్ మాట్లాడుతూ అది వాడు ఒపీనియన్ రా, ఎవరిని విన్నర్ని చెయ్యాలి ఎవరిని విన్నర్ని చేయకూడనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. పలు ఒకటి గుర్తుపెట్టుకో, లాస్ట్ సీజన్లో గౌతమ్ అడుగు పెట్టాడు, మరి ఏం చేశారు, గౌతమ్ని విన్నర్ చేశారా, లేదు కదా. అప్పుడు శివాజీ అన్నతో ఏదో గొడవలు పెట్టుకొని 13వ వారం బయటకు వచ్చేసాడు. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే హౌస్లో కొత్త గొప్ప గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఆడియన్స్ గౌతమ్ని ఉంచారు, లేకపోతే గౌతమ్ని ఎప్పుడో ఎలిమినేషన్ చేసేవారు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, నా విషయంలో నేను బ్యాడ్ అయ్యాను అంటున్నాడు కదా, వాడి విషయంలో మొన్న ఏదైతే 14వ వారం నామినేషన్ జరిగాయో నన్ను యష్మిని వాడుకున్నావు అన్నాడు చూడు, దానివల్ల వాడు ఇంకెంత బ్యాడ్ అయ్యి ఉంటాడో అది గుర్తుపెట్టుకోమని చెప్పు. ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సో నన్ను విన్నర్ని చేసినా విన్నర్ని చేయకపోయినా నేనేమి ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను ఎలా ఆడాను ఏంటి అనేది నాకు తెలుసు. ఒకవేళ నేను విన్నర్ అవ్వకుండా బయటికి వెళ్తే గనక ఖచ్చితంగా ఆడియన్స్ మనసును దోచుకుంటాను కదా. ఆడియన్స్ అందరూ కూడా నాకు బోల్డ్ అంత లవ్ ఇచ్చారు కాబట్టే నేను ఇక్కడ విన్నాను. కానీ నా మీద ఇంకా కొంచెం ట్రస్ట్ పెట్టి నన్ను విన్నర్ని చేస్తే గనక వాళ్ళ ప్రేమని నేను జీవితంలో మర్చిపోలేనంటూ, ఎవరు విన్నర్ అవ్వాలనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది, గౌతమ్ని పగటిగలలు కలద్దని చెప్పు అంటూ నిఖిల్ డైరెక్ట్గా సందేహం ఇచ్చాడు అవినాష్కి. దీంతో నేను కూడా అదే అన్నాను రా, కానీ గౌతమ్ గారి తెలివి మాత్రం నెక్స్ట్ లెవెల్ రా బాబు అంటూ అవినాష్ అంటున్నాడు. మరి నిజంగా నిఖిల్ చెప్పినట్టు ఆడియన్స్ చేతుల్లోనే కదా ఉంటుంది ఎవరిని విన్నర్ చేయాలని. మీరందరూ ఫిక్స్ అయ్యారా మరి నిఖిల్ని విన్నర్ చేయాలని? మరి నిఖిల్ అవినాష్కి పొద్దున్నే లైవ్లో గట్టిగా గౌతమ్ గురించి చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.